సొలొమోను మొత్తం చెప్తాడు. మన కంటికి ఇంపుగా ఉన్న ప్రతీది కూడా ఏమన్నాడో తెలుసా? వ్యర్థమన్నాడు. సూర్యుని క్రింద ఉన్న సమస్తము వ్యర్థమన్నాడు. నీ కంటికి ఏదైతే ఇంపుగా ఉన్నదో, ఏదైతే ఆహ్లాదంగా కనబడుతుందో, ఏదైతే సౌందర్యంగా కనబడుతుందో, ఏదైతే ఉన్నతంగా కనబడుతుందో అది సమస్తము కూడా వ్యర్థం 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 అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం అంటుంది, వ్యర్థమైన దాని యందు నీవు మనస్సు పెట్టుక. ఇప్పుడు వ్యర్థమైనది ఏంటో వాక్యం చెప్తుంది కదా. అది వ్యర్థమని తెలిసినప్పుడు నువ్వు దాని యందు మనస్సు పెడితే వారికి ఏం లేదట, పరలోకంలో వాళ్ళు నిలువలేరట, పరిశుద్ధ పర్వతం మీద వాళ్ళు నిలువలేరట. కాబట్టి వాక్యం వింటున్న నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నమాట. ఇది వ్యర్థమని నీకు గ్రహింపగలిగినప్పుడు, ఇది వ్యర్థమైనదని నీకు తెలిసినప్పుడు దాని మీద నుండి నువ్వు మనసు మళ్ళించుకోవాలి కదా. దేవుని మీదకి నీ మనసు మళ్ళాలి కదా. దేవుని యొద్దకు నీ యొక్క